హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ ఇవాళ మనం వచ్చేసి పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో డే 15లో ఉన్నామండి. ఈ సిరీస్ అంతే కంటిన్యూ అవుతుంటుంది. సో కీప్ ఫాలోయింగ్ అస్. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్. అంటే ఒక నెంబర్ తీసుకొని అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అని కౌంట్ చేయడం ఇవాళ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ని మనం పైథాన్లో ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం మనం ఎప్పుడు యూజ్ చేసే పైథాన్ ఆన్లైన్ కంపైలర్ని ఓపెన్ చేసుకుంటాము. అండ్ అందులో వచ్చేసి మనం క్వశ్చన్ని కమెంట్స్లో పెట్టుకుంటాము, ఎందుకంటే కోడ్ రీడబిలిటీగా ఉండటం కోసం. అండ్ వన్స్ ద క్వశ్చన్ కమెంట్లో పెట్టినాక మనం ఇన్పుట్ ఇస్తామన్నమాట. n ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ అని డిఫైన్ చేస్తాము. అలా డిఫైన్ చేస్తాము. చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. n ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ అండ్ లోపల బ్రేసెస్లో వచ్చేసి డేటా ఏమని ఇస్తున్నామంటే ఎంటర్ అ నెంబర్ అని ఇస్తామండి. అండ్ ఇంట్ ఇన్పుట్ యొక్క ఫంక్షన్ యూసెస్ దేనికో మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. మనం ఇస్తున్న నెంబర్స్ వచ్చేసి ఇంటీజర్లో ఉంటున్నాయి కాబట్టి ముందు ఇంట్ అని డిఫైన్ చేస్తున్నాము. అదే మనం ఇస్తున్న డేటా అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటే మనం జస్ట్ ఇన్పుట్ అని ఇస్తామండి. ఇంట్తో పని లేదు. అండ్ కౌంట్ ఈక్వల్స్ టు 0 అని ఎందుకు తీసుకుంటున్నామంటే ఫస్ట్ 1 డిజిట్ కౌంట్ అయినాక ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి కౌంట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటున్నాము. అండ్ దెన్ వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0, మనం ఇచ్చిన డేటా అనేది గ్రేటర్ దాన్ 0 అయితే, అంటే మనం ఇచ్చిన నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. అంటే ఏంటంటే కౌంట్ అనేది 1 టైం ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 0 ఉన్నది ప్లస్ 1, 0 ప్లస్ 1 1 అనమాట. అండ్ n ఈక్వల్స్ టు n ఫ్లోర్ డివిజన్ 10 చేస్తే ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్ అనేది డివైజర్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 562 ఇస్తే 2 స్కిప్ అయిపోయి 56 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ చేస్తూ ఉంటాము అంటిల్ కౌంట్ అనేది అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది కౌంట్ చేసిన దాకా వైల్ లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది. వన్స్ వైల్ లూప్ ఎండ్ అయినాక నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ అని మనం అవుట్పుట్ పైన ప్రింట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 2 3 అనే నెంబర్ని తీసుకుందాం. అందులో ఉన్న డిజిట్స్ వచ్చేసి 3, సో అవుట్పుట్ 3 అని వచ్చింది. అండ్ మనం 1 నుంచి 0 వరకు ఇన్పుట్ ఇచ్చాము. అండ్ దెన్ 1 నుంచి 0 వరకు ఉన్న డిజిట్స్ 10 కాబట్టి అవుట్పుట్ 10 వచ్చింది. అండ్ ఇప్పుడు మనం సమ్ ర్యాండమ్ నెంబర్ తీసుకుందాము. అందులో ఉన్న డిజిట్స్ 21 అనమాట. సో ఇది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ కౌంట్ చేయడానికి ప్రోగ్రామ్ అండి. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 అని ఇచ్చాం కదా, దాన్ని మనం కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని కూడా ఇవ్వచ్చండి. అలా ఇచ్చినా కూడా కోడ్ అనేది ఎగ్జాక్ట్గా రన్ అవుతుంది, ఎర్రర్స్ ఏం రాకుండా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 2357 ఇచ్చాము అండ్ మనకు అవుట్పుట్ 4 డిజిట్స్ వచ్చాయి. మనం ఇచ్చిన నెంబర్లో 4 ఉన్నాయి కాబట్టి. అండ్ 12,789 ఇచ్చాము అండ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 కాబట్టి 5 అనేది అవుట్పుట్ వచ్చింది. సో మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, మేము కంపల్సరీగా రిప్లై ఇస్తాము. హోప్ ఇదంతా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము. అండ్ ఇటరేషన్స్ మొత్తం క్లియర్గా ఇచ్చామండి. That's it for today's program. Thank you. Please subscribe the channel and share among with your friends. Please support us. Please subscribe to the channel. Thank you.